Hare Krishna. Happy Nasimha Chaturdasi. I welcome you all. So let's start with the Nasimha Pranam prayers. Namaste Narasimhaya. Namaste Narasimhaya. Praladhaladhadaine Hiranyakashi Porvakshaha Shilatankanakalaye Ito Nasimha Parato Nasimha Yato Yato Yami Tato Nasimha Bahe Nasimha Hridaye Nasimha Narasimha Madim Sharanam Prapate Tava Kara Kamalavare Natha Adbhuta Shringha Dalitha Hiranyakashipu Tanu Bringha Keshavadrita Narahari Rupa Jai Jagadisha Hare Jai Jagadisha Hare Jai Jagadisha Hare Jaya Lakshmi Narasimha Jaya Lakshmi Narasimha Lakshmi Narasimha Jaya Lakshmi Narasimha Jaya Prahlad Maharaj Jaya Prahlad Maharaj Prahlad Maharaj Jaya Prahlad Maharaj Jaya Gurudeva Jaya Gurudeva Gurudeva Jaya Gurudeva Jaya Jaya Prabhupada Prabhupada Jaya Jaya Prabhupada Nitai Gaura Hari Bol Hari Bol Nitai Gaur Hari Bol समस्त विघ्न विनाशक लक्ष्मी नरसिंह भगवान की जय श्रील प्रभुपाद श्री प्रहलाद महाराज की जय श्रील प्रभुपाद की जय निताय गौर प्रेमानंदे हरि हरि बोल हरे कृष्ण I welcome you all. సో ఈరోజు మనం చాలా చాలా స్పెషల్ ఏమో మరి నరసింహదేవ్ యొక్క లీల మనం 4 o'clock స్టార్ట్ చేసింటే 5:30కి ఎండ్ అయిపోయిండేది. బట్ కరెక్ట్గా సన్సెట్ టైంకి మనం ఆయన లీల మాట్లాడుకోవాలని ఉందేమో, భగవంతుడి యొక్క దయ ఇది. సో ఎనీథింగ్ వీ షుడ్ యాక్సెప్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ ఆల్ అగైన్ యూ ఆల్ వెయిటెడ్ ఫర్ ద క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో ఒక 2nd చాప్టర్ నుంచి 8వ చాప్టర్ దాకా మొత్తం ప్రహ్లాద్ మహారాజ్ నరసింహదేవ్ ఆ లీల మొత్తము మనము డిస్కస్ చేసుకుందాం వీలైనంత వరకు. లెట్స్ ట్రై టు డిస్కస్. మొదటగా భక్తి అంటే ఏంటి అనేది ఒకసారి ఒక శ్లోకం ద్వారా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ క్యాంటో 2nd చాప్టర్ 6th శ్లోక. ఎవరి దగ్గర అయితే భాగవతం ఉందో ఫస్ట్ క్యాంటో మొదటి స్కందం 2nd చాప్టర్ 6th శ్లోక. ఓకే. సవై పుంషాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. ఏం చెప్తున్నారు ఇక్కడ? 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అహైతుకి అప్రతిహత. The supreme occupation for all humanity is that by which man can attain to loving devotional service unto transcendental Lord. సో మన యొక్క సుప్రీం డ్యూటీ ఏంటి అనేది ఈ శ్లోక చెప్తుంది. ఏం చెప్తుంది? ఆ డ్యూటీ ఏంటంటే బికాస్ ఆఫ్ విచ్ వి విల్ రీచ్ లార్డ్ త్రూ లవింగ్ డివోషనల్ సర్వీస్. ఓకే, సరే. ఆ డివోషనల్ సర్వీస్ అనేది ఎలా ఉండాలి? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎలా ఉండాలి? నెక్స్ట్ అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే అన్మోటివేటెడ్, అంటే ఏదో ఒకటి
ఏదో ఒక కారణంతో ఏదో ఒకటి జరగాలని మంచి ఏదో ఒకటి భగవంతుడి దగ్గర ఎదురు చూస్తూ ఆ భక్తి అనేది ఉండకూడదు. అన్మోటివేటెడ్గా ఉండాలి. అహైతుకి అంటే అది. అప్రతిహత అంటే అసలు అన్ఇంటరప్టెడ్. ఈరోజు చాంటింగ్ చేసి రేపు చాంటింగ్ చేయకుండా, ఈరోజు పొద్దున్న లేసి రేపు మిస్ చేయడం అలాంటివి కాకుండా అన్ఇంటరప్టెడ్ డివోషనల్ సర్వీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతుని చేరుకుంటారు అండ్ వాళ్ళు ప్యూర్ డివోటీస్. ఈ శ్లోకం అదే చెప్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకున్నామంటే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ప్రహ్లాద్ మహారాజ్ గురించి. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క క్వాలిటీ ఈ శ్లోకంలో ఏదైతే క్వాలిటీ ఒక ప్యూర్ డివోటీకి ఉండాలి అని చెప్పి ఈ శ్లోకం చెప్తుందో అవన్నీ ఎవరికి ఉంది? ప్రహ్లాద్ మహారాజ్కి ఉంది. అహైతుకి అప్రహిత అంటే అన్మోటివేటెడ్, ఏ రోజు భగవంతుడి దగ్గర నుంచి ఏది ఆశించలేదు. అన్మోటివేటెడ్ అండ్ అన్ఇంటరప్టెడ్. సో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఎప్పుడైతే మనము ఇంటరప్షనే లేకుండా భక్తిని చేసుకుంటామో మన ఆత్మ అనేది సంతృప్తి పడుతుంది అనమాట. మనం ఎన్ని చేసినా కూడా మనకు పీస్ అనేది లభించదు. ఎప్పుడైతే అన్ఇంటరప్షన్ లేకుండా అంటే ఒక పనిని భక్తిని స్టార్ట్ చేశాక దానికి ఏమాత్రం ఆటంకాలు లేకుండా మనం కంటిన్యూ చేసినప్పుడు, అలానే ఏది కోరుకోకుండా ఆయనకి ప్రేమతో, ఎలాగైతే ఒక అమ్మ తన పిల్లల దగ్గర ఏది కోరుకోరు, ఆ పిల్లలు బాగుండాలి, వాళ్ళు ఎంతసేపు వాళ్ళు బాగుండాలనే ఒక ఆలోచన, సెల్ఫ్లెస్ మూడ్ కదా అమ్మకి, అలానే భగవంతుడి మీద మనకి ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం భగవంతుని చేరుకోగలుగుతాం. సో ఆ క్వాలిటీ ఎవరిలో ఉంది? ద గ్రేట్ డివోటీ ప్రహ్లాద్ మహారాజ్లో ఉంది. సో అందుకని మీరు చూసారు అంటే ఆయన ఎప్పుడూ కూడా ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆయన కలత చెందలేదు, ఆయన మనసులో బాధ లేదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నది ఉంది, ఒక నది వచ్చి సముద్రం వెళ్ళి చేరుకోవాలి అంటే ఆ నది మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది. కరెక్టా? అలా మనం కూడా ఎన్ని ఆటంకాలు మన లైఫ్లో వచ్చినా కూడా ప్రహ్లాద్ మహారాజ్ లాగా కంటిన్యూస్గా అన్ఇంటరప్టెడ్గా చాలా డిటర్మినేషన్తో భక్తి అనేది చేయాలి. ఎలా అయితే నది సముద్రం వెళ్ళి చేరుతుందో అలా మనం భగవంతుని వెళ్ళి చేరుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ప్రహ్లాద్ మహారాజ్. సో హిరణ్యకశిపుని నరసింహదేవ్ చంపాక ప్రహ్లాద్ మహారాజ్ని అడుగుతారనమాట నరసింహదేవ్, నీకేం కావాలి, నీకేమన్నా వరం కావాలా అని. అప్పుడు ఏమంటారు ప్రహ్లాద్ మహారాజ్, మై డియర్ లార్డ్, నేను ఇక్కడ బిజినెస్ చేయట్లేదు, నేను ఇక్కడ మర్చెంట్ కాదు, నేను మీ దగ్గర ఏదో ఎదురు చూసి ఈ భక్తిని నేను చేయలేదు, నాకు మీకు సెల్ఫ్లెస్గా భక్తి చేయాలి, అదే నా యొక్క మైండ్, అదే నా యొక్క ఆశ. సో నేను మీ దగ్గర ఏం ఎదురు చూడట్లేదు అనేసి ప్రహ్లాద్ మహారాజ్ నరసింహదేవికి చెప్తారనమాట. మీరు చూడండి హిరణ్యకశిపు ఎన్ని విధాలుగా భయపడిచ్చారు, ఎన్ని విధాలుగా పైనుంచి మౌంటైన్ క్లిఫ్లో నుంచి కిందకు తోసేస్తారు, నిప్పులోకి పంపించేస్తారు, ఎలిఫెంట్స్ అన్నిటిని పెద్ద ఎలిఫెంట్స్ అన్నిటిని తొక్కిపిస్తారు, ఎలిఫెంట్స్తో తొక్కించాలని పంపిస్తారు, పాయిజనస్ స్నేక్స్ మధ్యలో ఉంచుతారు, పెద్ద వెపన్స్తో చంపమని పంపిస్తాడు, ఆదేశిస్తాడు హిరణ్యకశిపు. ఇలా లాస్ట్కి విషమే ఇస్తారు. ఇలా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఆయన ఎప్పుడు కానీ తన యొక్క డిటర్మినేషన్, ఆ భక్తి చేయాలన్న సంకల్పాన్ని ఎప్పుడు కానీ చేంజ్ చేసుకోవాలి. అటువంటి యాటిట్యూడ్ని, ఆ యాటిట్యూడ్ ఏమాత్రం మారలేదు. మనం ఎట్లా ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉంటే మనము సర్లే ఇది కుదరదు అనేసి మనం ఈజీగా, అంటే మనకు వీక్, మనకు అంత డిటర్మినేషన్ లేదు, వీ హ్యావ్ టు ట్రై ఫర్ దాట్. కానీ ప్రహ్లాద్ మహారాజ్కి చాలా సంకల్పం ఉందన్నమాట. ఆయనకు వచ్చినంత కష్టాలు మనకి ఎవరికి వచ్చిండదు. భక్తి చేసేటప్పుడు కొంతమంది చెప్తారు, మాకు ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేదు, వాళ్ళు అంటే ఫేవరబుల్గా లేదు అని చాలామంది చెప్తారు. అదంతా కంప్లైంట్సే. భక్తులకి ఇవన్నీ ప్రాబ్లమే కాదు, వాళ్ళు మనుషులతో అంటే మెటీరియల్ పీపుల్తో ఉన్నా, డీమన్స్తో ఉన్నా కూడా వాళ్ళ మనసు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆలోచనలోనే కంప్లీట్గా అబ్జర్వ్ అయి ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ప్రహ్లాద్ మహారాజ్. చాలా హ్యాపీగా ఉంది ప్రహ్లాద్ మహారాజ్ గురించి చెప్పడం అనేది, వినడం, ఇంకా నేను మీకు చెప్పడం అనేది నాకు కూడా ఎంతో ఆనందం కలిగిస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక
చిన్న క్యాండిల్ తీసుకొని ఆ క్యాండిల్ లైట్ పెట్టి ఒక కార్నర్, ఒక పెద్ద రూమ్ ఉంది, ఆ కార్నర్లో లైట్ పెట్టాను అనుకోండి, చిన్న క్యాండిల్ లైట్, ఆ లైట్ ఎంత దాకా వస్తుంది, ఎంతవరకు వ్యాపించగలుగుతుంది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ ఇస్ లెస్. అదే మనం ఒక స్టేడియం ఉంది, క్రికెట్ స్టేడియము, ఎనీ ఫుట్బాల్ స్టేడియం పెద్దది ఉంది, సో అక్కడ మన ఫోకస్ లైట్స్ పెడతారు. ఆ లైట్స్ పెట్టినప్పుడు మొత్తం అంతా వ్యాపిస్తుంది. సో మొత్తం అంతా వ్యాపిస్తుంది. అలా ఎప్పుడైతే మనం మన భక్తిలో కూడా మనం ఇంటెన్స్గా ఉంటే ఖచ్చితంగా మనం వీ విల్ బి ఏబుల్ టు సీ కృష్ణ ఎవ్రీవేర్. ప్రతి చోట భగవంతుణ్ణి చూడగలుగుతాం, రైట్? సో అలాగే 1.3.38 అంటే మొదటి స్కందం 3వ అధ్యాయం 38వ శ్లోకం. సభేదధాతు పదవీం పరస్య దురంత వీరస్య రథాంగే ఫానే యో మాయయా సంతతయానువృత్య భజేత తత్పాద సరోజ గంధం. ఏమిది? భగవంతుణ్ణి ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అనే శ్లోకం ఇది. ఫస్ట్ శ్లోకం ఏం మాట్లాడుకున్నాం? ఒక భక్తుడికి ఉండవలసిన క్వాలిటీస్ మాట్లాడుకున్నాం. అన్ఇంటరప్టెడ్ అండ్ అన్మోటివేటెడ్, ఏది కానీ ఆశించకుండా, ఎక్కడ కానీ ఇంటరప్షన్ లేకుండా, స్టాప్ చేయకుండా కంటిన్యూస్గా చేయాలి. అదే భక్తి, ఆ క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ అని. ఇప్పుడు ఈ శ్లోకంలో భగవంతుణ్ణి ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? ఓకే, ఈ శ్లోకంలో ఓన్లీ దోస్ హూ రెండర్డ్ అన్రిజర్వ్డ్ uninterrupted favorable service unto the lotus feet of Krishna, who carries the wheel of the chariot in his hand, can know the creator of the universe in his full glory, power and transcendence. ఎవరు భగవంతుని అర్థం చేసుకోగలుగుతారు? ఏ మాత్రం రిజర్వేషన్ లేకుండా, ఇలా జరగాలి అలా జరగాలి ఏమీ లేకుండా, ఎనీథింగ్ ఏదైనా నా లైఫ్లో వస్తే లెట్ మీ యాక్సెప్ట్ ఇట్. అంత భగవంతుడు నాకు ఇస్తున్నాడు, ఇది అంత మంచికే, నాకు జరగాలని నాకు జరుగుతుంది. అలా ఏమాత్రం రిజర్వేషన్స్ ఇలానే కావాలి అని రిజర్వేషన్స్ లేకుండా, అలానే అన్ఇంటరప్టెడ్, ఇంతకుముందు మాట్లాడుకున్నారంటే అన్ఇంటరప్టెడ్, అలా ఎవరైతే భక్తి చేస్తారో అటువంటి వాళ్ళకి భగవంతుడు యాజ్ ఇట్ ఈస్గా అర్థమవుతారు. భగవంతుడి యొక్క పవర్ అర్థమవుతుంది, భగవంతుడి యొక్క గ్లోరీ అండ్ ఎంత గొప్పవాడో అది అర్థం చేసుకోగలుగుతారు. ట్రాన్సెండెంటల్ నేచర్ ఆఫ్ ద లార్డ్ అదే అర్థం చేసుకోగలుగుతారు. ఓన్లీ డివోటీస్ కెన్ డూ దట్, రైట్? సో దట్ ఈస్ ద. సరే, ఇప్పుడు మనం ఎందుకు మళ్ళీ ఈ శ్లోకం మాట్లాడుకున్నాం? ఫస్ట్ క్యాంటోలో ఉన్న శ్లోకం ఎందుకు ఇప్పుడు మాట్లాడుకున్నాము అంటే, ఈ క్వాలిటీస్ కూడా ప్రహ్లాద్ మహారాజ్లో ఉంది కాబట్టి మనం మాట్లాడుకున్నాం, సరేనా? అమాయయ అంటే వితౌట్ ఎనీ రిజర్వేషన్, సంతతయ వితౌట్ ఎనీ ఇర్రెగ్యులారిటీస్. అంటే ఒక భక్తి అనేది స్టార్ట్ చేశాక ఒకరోజు చేసి 2 రోజులు చేసి 3వ రోజు ఆపేయడం కాదు. అన్ఇంటరప్టెడ్, రిమెంబర్ దిస్, కంటిన్యూస్గా చేయాలి. మనం ఇదేదో కర్మ కాదు మనం చేసేది, మనం ప్రేమతో చేస్తున్నాం. సో ఇట్ షుడ్ బి కంటిన్యూస్ ప్రాసెస్. అనువృత్తయ అంటే వితౌట్ ఫేవరబుల్ ఇంటెన్షన్స్, ఏదో నాకు జరగాలి అనేది లేకుండా జరగాలి. ఓకే, లేకుండా మనం భక్తి అనేది చేయాలి. సో ఇటువంటి క్వాలిటీస్ ఎవరిలో ఉంది? ప్రహ్లాద్ మహారాజ్లో ఉంది, రైట్? నెక్స్ట్ 5.18-12 5th చాప్టర్లో 5.18 and 32 5వ స్కందం 18వ అధ్యాయం 32వ శ్లోకంలో భక్తుల యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటుందో చెప్తున్నారు. యస్యాస్తి భక్తిర్ భగవతి అకించన సర్వైర్గుణైస్తత్ర సమాశతే సురా హరా అభక్తస్య కుతో మహద్గుణ మనోరథేనాస్తి ధావతో బహి. చూడండి, డెమిగాడ్స్కి ఏదైతే క్వాలిటీస్ ఉంటుందో అటువంటి క్వాలిటీస్ భక్తుల్లో ఉంటుందన్నమాట. అదే ఈ శ్లోకం. భక్తుల్లో ఉన్న క్వాలిటీస్ మీరు అట్లే డెమిగాడ్స్లో పురాణాలు చదివినంటే వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ అట్లే సేమ్గా ఉంటుంది, రైట్? మనము ఈవెన్ కృష్ణ భగవద్గీతలో చెప్పారు నా యొక్క భక్తుల యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటుంది అనేసి. సో అటువంటి గుడ్ క్వాలిటీస్ అంతా భక్తుల్లో చూడగలుగుతాం. కానీ ఎవరైతే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఎవరైతే ఎంతసేపు ఈ భౌతిక విషయాలతో భౌతిక కర్మలతో ఎంతసేపు ఎంగేజ్ అయి ఉంటారో వాళ్ళకి అది గుడ్ క్వాలిటీస్ అని మనకి బయట నుంచి వాళ్ళకి అర్థం అవ్వచ్చు అనుకోవచ్చు, కానీ గుడ్ క్వాలిటీస్ అనేది
మనిషిలో గుడ్ క్వాలిటీస్ అనేది వస్తుంది అని ఈ శ్లోకం చెప్తుంది, రైట్? సో భక్తి మూల్యంగానే మనం మంచి అనేది మన లోపల వస్తుంది. వితౌట్ భక్తి లేకుండా మంచి చేసినా అది మంచి కింద పరిగణించబడదు, రైట్? ఓకే, సో ఇది కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ప్రహ్లాద్ మహారాజ్ లోపల అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే, సో మనము ఇప్పుడు 7వ స్కందంకి వచ్చేద్దాము. 7వ స్కందంలో 31, 4వ అధ్యాయంలో 31, 32 శ్లోకం. ఓకే, బ్రాహ్మణ్య శీల సంపన్న సత్యసంధో జితేంద్రియః ఆత్మవత్ సర్వభూతానాం ఏకప్రియా సుహృత్తమః. ఇది 31st శ్లోక. 32nd శ్లోక కూడా చదువుదాం. దాశవత్ సన్నధార్యాగ్రే పితృవద్దీన వత్సలః భ్రాతృవత్ సదృశే స్నిగ్ధో గురుష్ ఈశ్వర భావనః విద్యార్థ రూప జన్మాధ్యో మానస్తంభా వివర్జిత. చూడండి, ప్రహ్లాద్ మహారాజ్ లో ఉన్న క్వాలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ శ్లోకం చెప్తుంది ఆయన ప్రతి ఒక్క బ్రాహ్మణాన్ని రెస్పెక్ట్ చేస్తారు. ఆయనలో అంత మంచి క్వాలిటీసే ఉంది. ఆయన ఎప్పుడు నిజమే సత్యాన్ని మాట్లాడతారు. ఆయన యొక్క ఇంద్రియాలంతా ఆల్రెడీ కంట్రోల్డ్గా ఉంటుంది. తర్వాత ఆయన ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. ఆయనకి ఫ్రెండ్స్ అని లేదు, ఎనిమీస్ అని లేదు, ప్రతి ఒక్కరు ఈక్వలే. ఆయన దృష్టిలో ఈ ప్రతి ఒక్క జీవి భగవంతుడి నుంచి వచ్చారు, భగవంతుడికి సర్వీస్ చేస్తున్నారు, భగవంతుడి యొక్క సర్వెంట్స్ వీళ్ళందరూ, ప్రతి ఒక్కరు. సో ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎంగేజ్ అవ్వచ్చు సర్వీస్లో. ఒక మనిషికి స్వభావంగానే బై బర్త్ తనకు ఒక క్వాలిటీ ఉండొచ్చు, ఒక టాలెంట్ ఉండొచ్చు. ఇంకో మనిషికి, ఇంకో భక్తుడికి ఇంకో క్వాలిటీ, ఇంకో టాలెంట్ ఉండొచ్చు. సో ఆ టాలెంట్ని పరంగా బేస్డ్ ఆన్ ద టాలెంట్ వాళ్ళు ఒక్కొక్క విధంగా భగవంతుడికి సేవని చేస్తారు. కానీ దాంట్లో ఏ డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఒక ఆయన జస్ట్ టెంపుల్లో ఊడవచ్చు, ఫ్లోర్ అంతా ఊడవచ్చు టెంపుల్ హాల్లో. ఒక ఆయన చక్కగా డీటీ వర్షిప్ చేయొచ్చు, భగవంతుడిని అలంకరించవచ్చు. కానీ ట్రాన్సెండెంటల్ ప్లాట్ఫామ్, స్పిరిచువల్ ప్లాట్ఫామ్లో భగవంతుడికి అక్కడ ఊడ్చిన భక్తుడైనా ఆయన్ని అలంకరించిన భక్తుడైనా తేడా కనబడదు భగవంతుడికి. సో అలానే ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఎవరిలో కూడా తేడా చూడరు అనమాట. ప్రతి ఒక్కరు సమానమే, ప్రతి ఒక్కరు భగవంతుడి నుంచి వచ్చారు, భగవంతుడి యొక్క కొడుకులు, భగవంతుడి యొక్క సర్వెంట్స్ అని ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరితో ఉంటారు. పెద్దవాళ్ళకి నమస్కరిస్తారు, తనకంటే చిన్న వాళ్ళకి మంచి చెడు చెప్తారు, తన సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్ గాను మంచిగా డీల్ చేస్తారనమాట ప్రహ్లాద్ మహారాజ్. సో మీరు చూడండి, ప్రహ్లాద్ మహారాజ్ ఎవరికి పుట్టారు? హిరణ్యకశిపు ఎవరు? ఈజ్ ఏ డీమన్, రాక్షసుడికి పుట్టిన ప్రహ్లాద్ మహారాజ్ యొక్క క్వాలిటీస్ చూసారా? ఒక వైష్ణవకు ఉన్న క్వాలిటీస్ ఉంది. సో అది ఎందుకు ఉంది అనేది మీకు తెలుసు, బట్ స్టిల్ లెట్స్ డిస్కస్. ఓకే, అలానే 7.4.37 అంటే 7వ స్కందం 4వ అధ్యాయం 37వ శ్లోకంలో న్యస్తక్రీధానఖోపాలో ఆయన ఎట్లంటే చిన్నప్పటి నుంచి కూడా ఆడుకోవాలి అందరితో, అట్లా టైం స్పెండ్ ఆ విధంగా టైంని యూజ్ చేయాలనేది ఎప్పుడు ఆయన మనసులో రాదనమాట. ఆయనకి ఎంతసేపు ఈజ్ ఆల్వేస్ అబ్జార్బ్డ్ ఇన్ ద థాట్స్ ఆఫ్ ద లార్డ్, సుప్రీం లార్డ్. కాబట్టి ఆయనకి వాళ్ళతో వెళ్ళి ఆడుకోవడం, ఇంకైనా మాట్లాడుకోవడం అట్లాంటివి ఏమీ కూడా ఆయన మైండ్లో లేదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఈజ్ హీ వాజ్ నాన్ ఎన్వియస్. ఎవరి మీద కానీ ఈర్ష్య అనేది ఆయనకి ఎప్పుడు లేదు. 3 రకాలుగా ఉండొచ్చు అంట నాన్ ఎన్వియస్గా. ఇప్పుడు ఈర్ష్య లేకుండా ఎలా ఉండొచ్చు అంటే 3 రకాలు. ఒకటి, మనకంటే బాగా ఒక మంచి స్థాయిలో ఉన్నారు అనుకోండి, వాళ్ళని చూసి మనం అసూయ పడకుండా మనం వాళ్ళకి మంచి జరగాలి అని అనుకుంటే అదొక లెవెల్. అలానే ఇంకొకరికి మంచి జరగడానికి మనం హెల్ప్ చేస్తే అది 2వ లెవెల్. 3వది కాంపిటీషన్. ఇప్పుడు ఈ ఈర్ష్య అనేది ఉండడం వల్లే కదా అందరూ కొట్లాడుకుంటున్నాం, మేము ముందుకు రావాలి, ఈ కంట్రీ ముందుకు రావాలి, ఆ కంట్రీనే హైగా ఉండాలి, టాప్ మోస్ట్గా ఉండాలి. ఇదంతా ఈర్ష్య వల్లే. ఈ కాంపిటీషన్ లెస్ సొసైటీ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే కృష్ణాని సెంటర్లో ప్రతి ఒక్క జీవి పెట్టుకుంటారో
అప్పుడు కృష్ణుడిని ప్లీజ్ చేస్తే చాలు, నా కంట్రీ నీ కంట్రీ అని ఉండదు, అంతా కృష్ణుడి యొక్క కంట్రీ. సో వి జస్ట్ హ్యావ్ టు ప్లీజ్ కృష్ణ అనే పాయింట్ వస్తుంది. సో సో డివోటీస్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఎప్పుడు కృష్ణుడిని సెంటర్లో పెట్టుకొని ప్రతి ఒక్క జీవిని కనెక్ట్ చేసి చూస్తారనమాట. ఆ విధంగా కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఆ అసూయ అనేది ఉండదన్నమాట. వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరిని కలుపుకుంటారు. అలానే ప్రహ్లాద్ మహారాజ్ ప్రతి ఒక్కరిని కలుపుకుంటారు. ఆయన ఎవరికైనా ఆయనకంటే బాగున్నా కూడా ఆయనకి ఏ రోజు కూడా అసూయ ఉండదు. ఎవరికైనా హెల్ప్ చేస్తే అట్లాంటి మైండ్ సెట్ ప్రహ్లాద్ మహారాజ్కి ఉంది. చూడండి ఎంత అద్భుతమైన క్వాలిటీస్లో కృష్ణ ఏదైతే భగవద్గీతలో చెప్పారో ఒక భక్తుడికి ఏ విధంగా క్వాలిటీస్ ఉంటాయి అని చెప్పారో సేమ్ అంతకంటే చాలా బాగా కూడా ప్రహ్లాద్ మహారాజ్, బికాస్ ఈజ్ అ టాప్ మోస్ట్ డివోటీ, టాప్ మోస్ట్. ఓకే ఓకే మనం ఇప్పుడు 5వ స్కందం 18వ అధ్యాయం 9వ శ్లోకం. అందులో ఏం చెప్తున్నారు అంటే స్వస్తి అస్తు విశ్వస్య కలః ప్రసీదతౌ. అసలు ఈ అసూయ అనేది ఎప్పుడు తగ్గిపోతుంది, ఎప్పుడు ఒకరిని చూసి ఒకరు అసూయ పడకుండా ఉంటారు అని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ కృష్ణుడిని సెంటర్లో పెట్టుకొని భగవంతుడిని సెంటర్లో పెట్టుకొని భగవంతుడిని సంతృప్తి చేయడానికి ఎప్పుడైతే అందరూ పనిచేస్తారో అప్పుడు అసూయ అనేది కలగదు, మనమందరూ హ్యాపీగా పీస్ఫుల్గా బతకచ్చు అని చెప్తున్నారు అనమాట. అప్పుడు ఈ భౌతిక ప్రపంచం కూడా ఏమవుతుంది, వైకుంఠ లోకం అవుతుంది, స్పిరిచువల్ వరల్డ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద క్వాలిటీస్. మనం జస్ట్ ఇంట్రోలో క్వాలిటీస్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క తండ్రి ఎవరు హిరణ్యకశిపు. హిరణ్యకశిపు ఎవరికి పుట్టారు, దితి అండ్ కశ్యప. దితి కశ్యపకి హిరణ్యకశిపు పుట్టారు. హిరణ్యకశిపుకి ఇంకో బ్రదర్ ఉన్నారు, ఎవరు, హిరణ్యాక్ష. దితి అండ్ కశ్యప వీళ్ళిద్దరూ మైథున క్రియలో పాల్గొంటారనమాట. వాళ్ళు ఏ టైంలో పాల్గొంటారంటే మనకు ఒక టైమింగ్స్ అని ఉంటుందన్నమాట. కొన్ని అసుర టైం ఉంటుంది. ఆ టైంలో పాల్గొంటే ఏ కపుల్ అయినా ఆ టైంలో ఇంటర్ కోర్స్ పెట్టుకుంటే ఏమవుతుంది, వాళ్ళకు పుట్టపోయే సంతానం కూడా డిమనాయిక్ నేచర్ ఉంటుంది వాళ్ళకి. అలానే ఈ దితి అండ్ కశ్యప ఎంతో చెప్పారు, వద్దు ఇది మంచి గడియలు కాదు అని ఎంత చెప్పినా దితి కంట్రోల్ చేసుకోలేక ఇంకా వాళ్ళిద్దరు ఇంటర్ కోర్స్లో పాల్గొంటారు. అప్పుడు వాళ్ళకి పుట్టే సంతానమే హిరణ్యకశిపు అండ్ హిరణ్యాక్ష. సో ఇప్పుడు హిరణ్యాక్షకి ఏమైంది మీకు తెలుసు కదా ఈ స్టోరీ. ఇప్పుడు హిరణ్యకశిపు హిరణ్యాక్ష ఎవరు, ద్వారపాలకులు, జయ అండ్ విజయ అండ్ వైకుంఠ. సో ఎప్పుడైతే 4 కుమారులు 4 కుమారాస్ అక్కడికి వస్తారు వైకుంఠంలో భగవంతుని చూడడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు అడ్డుకుంటారనమాట. జయ విజయులు అడ్డుకుంటారు దారి. అడ్డుకున్నప్పుడు వాళ్ళకి 4 కుమారాస్కి కోపం వచ్చి వాళ్ళు శపిస్తారనమాట, మమ్మల్ని అడ్డుకుంటారా అనేసి శపిస్తారు, మీరు రాక్షసుడిగా వెళ్ళి పుట్టండి అనేసి. 3 జన్మలు రాక్షసుడిగా పుట్టారనమాట. సో అలా హిరణ్యాక్ష హిరణ్యకశిపు ఇద్దరు వచ్చారనమాట. ఇప్పుడు హిరణ్యాక్షని వరాహదేవ్ ఆల్రెడీ చంపేశారు. తెలుసు కదా, వరాహ అవతారంలో హిరణ్యాక్షని చంపుతాడు భగవంతుడు. సో హిరణ్యకశిపు ఉన్నారు. హిరణ్యకశిపుకి ఎంతో కోపం అనమాట, తన బ్రదర్ హిరణ్యాక్షని చంపాడు ఆ విష్ణువు. ఆయన చాలా కోపంతో ఆయన విష్ణువుని ఏదో చెయ్యాలన్న ఒక సంకల్పంతో ఆయన ఘోర తపస్సుని స్టార్ట్ చేస్తారనమాట. ఆ ఘోర తపస్సు ఎలా ఉందంటే అసలు ఆయనకి ఎందుకు తపస్సు చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మలోకాన్నే ఆయనే పాలించాలని ఒక ఆశ. ఆయనకి ఎప్పుడు చావు అనేది ఉండకూడదు, ఆయనకి అన్ని మ్యాజికల్ పవర్స్ అన్నీ ఉండాలి. సో ఇవన్నీ పొందడానికి ఘోర తపస్సుని స్టార్ట్ చేస్తారు. ఆ తపస్సు మందార వ్యాలీలో ఆ ప్లేస్కి వెళ్ళి ఆయన తన పాదాలు టోస్ మీద నిలబడి చేతులు పైకెత్తి ఆకాశాన్ని చూస్తూ అలానే చేస్తూ ఉంటాడు. ఆయన చేయడం ఎన్ని సంవత్సరాలు చేస్తాడు అంటే చుట్టూ పుట్టలు వచ్చేస్తున్నాయి. అలానే ఒక హాఫ్ బాడీ యాంట్స్ తినేసాయి, ఒక హాఫ్ బాడీనే కనబడుతుంది. ఆయన ఇంతగా చేస్తుంటే మొత్తం దేవతలందరికీ భయం వేసేసి ఏం జరగబోతుందో ఇంతగా చేసేస్తున్న తపస్సు. ఎందుకంటే డీమన్ ఈయన ఇట్లా చేస్తే
ఈయనకి ఏమన్నా ఒక మంచి వరం వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి దేవతలకంతా భయం వేసేసి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, మీరే కాపాడాలి ఆయన ఘోర తపస్సు చేస్తున్నారు అని. అప్పుడు బ్రహ్మ సరే నేను వెళ్ళి చూస్తాను అని బ్రహ్మ అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఈ ఈ ఈ టైంలో, ఇలా తపస్సు జరిగే టైంలో ఈ డెమిగాడ్స్ ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా హిరణ్యకశిపు యొక్క భార్య కయాదు ఆమె దగ్గరికి వెళ్తారు. ఆమెని ఎలాగైనా వెళ్ళి కిడ్నాప్ చేయాలని వెళ్తారు. వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో అప్పుడు ఎవరు వస్తారు, నారద ముని వస్తారు. ద గ్రేట్ డివోటీ నారద ముని అక్కడికి వస్తారు. వచ్చి ఇంద్రుని అడుగుతారు, ఏం చేయాలనుకుంటున్నావు ఇంద్ర నువ్వు ఇక్కడ అనేసి. ఏం లేదు, ఈమె కయాదు హిరణ్యకశిపు యొక్క భార్య, ఈమెని మేము చంపాలని అంతా అనుకోలేదు, కానీ ఈమెని మేము కిడ్నాప్ చేస్తాము, కానీ ఆమె కడుపులో ఎవరైతే ఏ బిడ్డ అయితే ఉందో దాన్ని మాత్రం చంపేస్తాము అనేసి అంటే, అప్పుడు వెంటనే నారదముని అంటారు, ఆ బిడ్డ ఏం చేస్తుంది, లైక్ ఆ బిడ్డ కడుపులో ఏదైతే ఎంబ్రియో ఇప్పుడు పెరుగుతుందో దాట్ విల్ బికమ్ ఎ గ్రేట్ డివోటీ అని ఎవరు చెప్తారు, నారదముని చెప్తారు. మీరు ఆలోచించండి, పుట్టేది ఒక డీమన్కి, రాక్షసుడు కడుపులో గొప్ప భక్తుడా, అది కూడా విష్ణు భక్తుడా. అప్పుడు మనకి ఎలా ఉంటుంది, మనగానే అలా విన్నామంటే మనం నమ్మం కదా. కానీ దేవతలు నారదముని చెప్పిన ఆ మాటని నమ్ముతారు. ఎందుకంటే నారదముని ఈజ్ ఎ గ్రేట్ డివోటీ యొక్క క్వాలిటీ ఏంటి, అబద్ధం మాట్లాడరు, వాళ్ళు సత్యమే మాట్లాడతారు. సో అప్పుడు ఏమైంది, వాళ్ళందరూ నమ్ముతారు, ఓకే ఖచ్చితంగా గొప్ప విష్ణు భక్తుడు అవుతాడు అనేసి నమ్మి ఇంకా నారదముని కోరిక మేరకు కయాదుని నారదముని ఆశ్రమంలో వదిలేసి అందరూ వెళ్ళిపోతారు. సో మీన్ వాళ్ళు ఏం జరుగుతుంది, నారదముని కయాదుకి మొత్తం అంతా స్టోరీ చెప్తారు. అంటే భగవంతుడి భక్తి అంటే ఏంటి, భక్తియుక్త సేవ అంటే ఏంటి, ఇవన్నీ నారదముని కయాదుకు చెప్తుంటారు. కానీ కయాదు యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఆ టైంలో వాళ్ళ భర్త ఎప్పుడు తిరిగి వస్తాడు, ఆ కడుపులో ఉన్న బిడ్డ సేఫ్గా ఉంటాడా లేదా, ఇలాంటి ఆలోచనలే ఉంటుందన్నమాట. ఇలాంటి ఆలోచనలు ఉండడం చేత ఆ గొప్ప సైన్స్ ఏదైతే నారదముని చెప్తున్నారో, గొప్ప సైన్స్, ఆ భక్తియుక్త సేవ అనే విషయాన్ని ఆమె గ్రహించలేకపోతుంది. కానీ కడుపులో ఉన్న బిడ్డ హీఈస్ రెడీ టు టేక్ బర్త్, ఇంకా త్వరలో బయటకు రాబోతున్నాడు, జన్మ తీసుకోబోతున్నాడు. ఆ బిడ్డ కడుపులో ఉండంగానే ఎంతో ఇంట్రెస్ట్గా ఎవరి దగ్గర వింటున్నారు, నారదముని దగ్గర ఎంతో చక్కగా వింటాడనమాట. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, ఇప్పుడు ట్రాన్స్మిషన్ జరగాలి అంటే ట్రాన్స్మిటర్ కరెక్ట్గా పనిచేయాలి, అలానే రిసెప్టర్ కూడా షుడ్ బి రెడీ టు టేక్. ఇప్పుడు నేను క్లాస్ చెప్తూ ఉన్నాను అంటే మీరు దాన్ని తీసుకోవాలన్న ఈ తపన మీలో ఉంటే, నేను ఏదైతే చెప్పాలనుకున్నాను ఆ భక్తియుక్త సేవ గురించి ఏదైతే చెప్తున్నానో అది మీ లోపలికి వెళ్తుంది, ఖచ్చితంగా మీ లోపలికి వెళ్తుంది. కానీ నేను చెప్తుండగా మీకు తీసుకోవడానికి రెడీగా లేనప్పుడు, ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు రిసీవ్ వాట్ ఐఎమ్ సేయింగ్, వాట్ ఎ గురు ఇస్ సేయింగ్, అప్పుడు ఎలా మన లోపలికి వెళ్తుంది. కానీ నారదముని ఈజ్ ఎ గ్రేట్ డివోటీ, ఆయనకి భగవంతుడి మీద విపరీతమైన ప్రేమ. ఆయన నోట్లో ఇంకా అంటే గ్రేట్ డివోటీ అంటే ఆయన నోట్లో ఇంకా కృష్ణ తప్ప ఇంకేమి రాదు. చాలా చెప్పచ్చు క్వాలిటీస్, బట్ మెయిన్లీ ఆయన నోట్లో ఇంకేం రాదు, అంత ప్రేమ. అటువంటి నారదముని చెప్పినప్పుడు లోపల ఉన్న బిడ్డ హూ ఇస్ ప్యూర్, ఆబ్వియస్గా ఏమవుతుంది, ఆ రిసెప్షన్ కూడా ఈజీగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో నారదముని ఎవరైతే భగవంతుడిని స్వతహా చూశారో ఆయన చెప్తున్నాడు భగవంతుడు ఎవరో, భగవంతుడి క్వాలిటీస్ ఏంటో, మనం ఏంటి, మన పుట్టుక ఏంటి, మన కనెక్షన్ ఏంటి, ఇవన్నీ చెప్తుంటే అప్పుడు ఎలా ఉంటుంది ప్రహ్లాద్ మహారాజ్కి లోపల, ఖచ్చితంగా ఆయనకి అది లోపలికి వెళ్ళిపోతుంది, యాజ్ ఇట్ ఈస్గా గ్రహించగలుగుతున్నారు. సో ఇవంతా జరుగుతుంది ఒక పక్క. సరే, ఇప్పుడు అట్లే వెనక్కి వద్దాం. హిరణ్యకశిపు ఘోర తపస్సు చేస్తున్నారు, తన యొక్క శరీరము సగం భాగము చీమలు తినేస్తాయి, ఇంకా సగం భాగమే కనబడుతుంది. ఇంకా బ్రహ్మ కూడా సరే వెళ్ళి చూద్దాం, ఎలా ఆపుదాం అనేసి వెళ్తాడు. బట్ చూసినప్పుడు ఎక్కడ కనబడట్లేదు, హిరణ్యకశిపు కనబడట్లేదు, ఎందుకంటే మొత్తం పుట్టలుగా ఉంది, ఆయనకేం కనబడట్లేదు. మళ్ళీ చూస్తే సగం శరీరంతో హిరణ్యకశిపు కనబడతాడు అనమాట.
కనబడినప్పుడు బ్రహ్మకి చాలా ఆశ్చర్యమైపోతుంది. ఎంత ఆశ్చర్యమైపోతుందంటే, ఇంతగా సంకల్పమా, ఇంతగా దృఢ నిశ్చయమా తపస్సు చేయడానికి, ఇంత ఘోర తపస్సు ఎవరు చేయలేరు. సో బ్రహ్మనే హ్యాపీ అయిపోయి ఏం వరం కావాలో కోరుకో అనేసి అనేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మీకు తెలుసు, ఇంకా హిరణ్యకశిపు అడుగుతారు, నాకు చావే ఉండకూడదు అన్నట్టంటే, అదంతా లేదు, దాంట్లో కొన్ని వేరే విధంగా కోరుకో అనేసి బ్రహ్మ అంటే, అప్పుడు ఆయన అంటారు, నన్ను మీరు క్రియేట్ చేసిన ఏ జీవి చేత కూడా నేను చావకూడదు. ఒకటి, నేను మనిషి చేత చావకూడదు, దేవతల చేత చావకూడదు, జంతువుల చేత చావకూడదు, ఆకాశంలో చంపకూడదు, భూమి మీద చంపకూడదు, పొద్దున్న చంపకూడదు, రాత్రి చంపకూడదు, ఏ వెపన్స్ నాకు యూజ్ చేయకూడదు. ఇలా ఎన్నో రూల్స్ పెడతారనమాట. ఇవన్నీ అని సరే అన్నిటికీ ఓకే 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 బికాస్ ఖచ్చితంగా కృష్ణ హ్యాస్ ఎ సొల్యూషన్ కదా, ప్రతి ఒక్క దానికి ఆయనకి సొల్యూషన్ ఉంది. సో ఓకే అనేస్తారు. అలా ఆయనకి ఎనలేని పవర్స్ వచ్చేస్తుంది హిరణ్యకశిపుకి. చూడండి, ఇప్పుడు వెంటనే హిరణ్యకశిపు గమనించండి, ఇదే డీమన్ యొక్క క్వాలిటీ. ఇంత తపస్సు చేసేటప్పుడు హిరణ్యకశిపు ఎంతగా తన యొక్క ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలిగాడు. ఎన్ని సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహణ చేశాడు. కానీ ఎప్పుడైతే ఆయనకి వరం వచ్చిందో వెంటనే ఏమైంది, మొత్తం ఇంకా వెంటనే ఆ ఇంద్రియాలకి బానిస అయిపోతాడు హిరణ్యకశిపు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. భక్తులు అలా కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలోనే ఉపయోగిస్తారు. ఎనీ టైం వాళ్ళకి బిఫోర్ బూన్ ఆఫ్టర్ బూన్ అని ఏమీ లేదు. ఎప్పుడైనా వాళ్ళు ఒకేలాగా ఉంటారు. దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్. బట్ హిరణ్యకశిపు ఇస్ ఎ డీమన్. ఆయన ఒక కరెక్ట్ పాత్ లేదు, మార్గం లేదు. తనకు కావాల్సింది తను రూల్ చేయాలి, బ్రహ్మలోకాన్ని కూడా రూల్ చేయాలన్నంత పవర్ కావాలి. సో దానికోసం అంతగా తప్పించాడు. ఎప్పుడైతే ఆ మొత్తం వరం వచ్చిందో మళ్ళీ ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోలేక పోతాడు, దానికి బానిస అయిపోతాడు. సో ఇట్స్ లైక్ అన్రిస్ట్రిక్టెడ్ సెన్స్ ఎంజాయ్మెంట్. ఒక రెగ్యులేషన్ అనేది ఉండాలి, సెన్స్ ఎంజాయ్మెంట్లో కూడా రెగ్యులేషన్ అనేది ఉండాలి. సో హిరణ్యకశిపుకి ఎలా అంటే అన్రిస్ట్రిక్టెడ్. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఇచ్చింగ్ వచ్చింది, దురద వచ్చింది అనుకోండి, మనము గోపుతూనే ఉంటాం. ఆ గోపుతున్నప్పుడు చాలా బాగుంటుంది, మళ్ళీ ఇంకో చోట వస్తుంది, మళ్ళీ ఇంకో చోట వస్తుంది. అలా దురద మల్టిప్లై అవుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సో అలానే ఈ సెన్స్ ఎంజాయ్మెంట్, ఇంద్రియాలతో ఇంద్రియ భోగం అనేది ఎలా ఉంటుందంటే, మనం ఎంజాయ్ చేసేటప్పుడు అది అనుభవించేటప్పుడు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ ఇంకా కావాలి అంటే మనకు తృప్తి అనేది కలగదు. హిరణ్యకశిపుకి ఆయన దగ్గర లేని సంపద లేదు, ఆయనకి అందరూ సర్వెంట్స్ అయిపోయారు, ఆయన 3 లోకాలకి రాజు అయిపోయాడు. ఇంతగా పవర్ఫుల్గా ఉన్నా కూడా, ఇంత ఇంద్రియ భోగాల్ని అనుభవించినా కూడా హిరణ్యకశిపుకి ఏమాత్రం సంతోషం అనేది లేదు, తృప్తి అనేది లేదు. ఎందుకంటే బానిస అయిపోయాడు ఇంద్రియాలకి. సో నోట్ దిస్ పాయింట్, డివోటీస్ always engage their senses to please the Lord such that they are always happy, because of which they are always happy. So that is the difference. Okay, ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ అందుకే నరసింహదేవ్ వచ్చినప్పుడు ప్రేయర్స్ ఆఫర్ చేసినప్పుడు ఆయన అంటారు, ఈ డిజైర్స్ ఏదైతే, ఈ కోరికలు ఏదైతే మాకు ఉందో దాన్ని కంప్లీట్గా చంపేయండి, ప్లీజ్ కిల్ ద డిజైర్స్ ఇన్ అస్ అనేసి ప్రహ్లాద్ మహారాజ్. ఆయనకేం డిజైర్స్ ఉందా మన కోసం? ఆ ప్రేయర్స్ వింటుంటే మనం తెలుసుకోవాలి, మనకున్న ఈ కోరికలని మనం ఎప్పుడైతే చంపుకోగలుగుతాం. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనమంతగా మనమే చేయడం కష్టం, కానీ భగవంతుడు కెన్ డూ ఇట్, లార్డ్ కెన్ డూ దాట్. ఇప్పుడు హిరణ్య కశిపు అంటే అర్థం ఏంటి? హిరణ్య అంటే గోల్డ్. ఓకే, గోల్డ్ మీద మనకి అంటే ఒక లస్ట్ అంటే దాని మీద మోహమే కదా గోల్డ్ మీద. అలానే కశిపు అంటే సాఫ్ట్ బెడ్ అంటే సెన్స్ గ్రాటిఫికేషన్. సో గోల్డ్ మీద అండ్ సెన్స్ గ్రాటిఫికేషన్, దీస్ టూ టుగెదర్. అంటే మనకు ఉండే ఎక్కువ అత్యాస వీటి మీదే కదా, ఇంద్రియ భోగాలు ఒక పక్క, సెన్స్ గ్రాటిఫికేషన్ ఒక పక్క, ఇంకోటి వెల్త్ అక్వైర్ చేయాలి. సో హిరణ్య కశిపు అంటేనే అది, అంటే హీఈస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ది సెన్స్ గ్రాటిఫికేషన్. అంటే ఆయన ఒక రూపం అనమాట.
మనకున్న కోరికలకి, మనకున్న ఇంద్రియ అది ఏమంటారు, ఆ సెక్స్ ఎంజాయ్మెంట్ చేయాలన్న ఆ కోరికల యొక్క రూపమే హిరణ్యకశిపు. సో లాస్ట్లో ఏం జరిగింది, హిరణ్యకశిపుని భగవంతుడు అట్లే చీల్చేస్తాడు. ఆయన తన యొక్క గోర్లతో చీల్చి కడుపుని ఆ లయన్ ఎట్లా చేస్తుందో అక్కడ ఉన్న ఇంటెస్టైన్స్ తీసి ఒక గార్లెన్ లాగా వేసుకొని ఆ రక్తం అంతా అట్లే స్ప్రింకిల్ అవుతున్నాడు నోటి మీద. భగవంతుడు మాత్రమే చేయగలుగుతాడు. హిరణ్యకశిపు లాంటి అంటే పర్సన్, ఈ సెన్స్ ఎంజాయ్మెంట్కి రూపం హిరణ్యకశిపు. అటువంటి దాన్ని భగవంతుడు మాత్రమే తొలగించగలుగుతాడు. అర్థమవుతుందా? సో హిరణ్యకశిపుని గుర్తు తెచ్చుకుంటే మనకి ఇది గుర్తు రావాలి. సో మనలో ఉన్న కోరికల్ని భగవంతుడే నశింపజేయాలి. ఎలాగైతే ఆయన చంపాడో అలానే మనలో ఉన్న కోరికల్ని కూడా భగవంతుడే నశింపచేయాలి. సో అలా మనము నరసింహ చతుర్దశి అని కాదు, ఎప్పటికీ మనము ప్రే చేయాలి భగవంతుడిని. ఓకే, అందుకే ప్రహ్లాద్ మహారాజ్ ఈ ప్రేయర్స్ని కూడా ఆఫర్ చేస్తారు. 5వ అధ్యాయం 18వ శ్లోకం, 5వ స్కందం 18వ అధ్యాయం 8వ శ్లోకం, 5.18.8. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిర్భవ వజ్రనఖ వజ్రదంస్త్ర. అంటే అసలు భగవంతుడు అదే చెప్తున్నాడు కదా, ఈయన మాత్రమే మనకు అభయాన్ని ఇవ్వగలుగుతాడు. భగవంతుడు మాత్రమే మనలో ఉన్న కోరికల్ని, మనలో ఉన్న తమో గుణాన్ని, ఆ కర్మాశయాన్ని అంటే అదే కోరికలు, ఇవన్నిటిని ఆయన మాత్రమే నశింప చేయగలుగుతాయని ప్రహ్లాద్ మహారాజే 5వ స్కందంలో 18వ అధ్యాయంలో భగవంతుడికి ప్రే చేస్తారనమాట. సరే, ఇప్పుడు ఏమైంది మీకు అర్థమైంది, హిరణ్యకశిపుకి మొత్తం పవర్స్ వచ్చేసింది. సో హిరణ్యకశిపు వెనక్కి వస్తారు, ఎక్కడికి, తన కింగ్డమ్కి. వచ్చాక ఇప్పుడు ప్రహ్లాద్ ఎట్లా ఉన్నాడంటే చాలా అందంగా, హీఈస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ సన్స్. ఆయనకున్న కుమారుల్లోనే ప్రహ్లాద్ చాలా బెస్ట్గా కనబడుతున్నాడు అనమాట హిరణ్యకశిపుకి. సో ప్రహ్లాద్ వచ్చేసి ఒక ఏథిస్ట్ స్కూల్లో, అంటే భగవంతుడే లేదు అని చెప్పే స్కూల్లో, అనే ప్రిన్సిపల్ ఫాలో అయ్యే స్కూల్లో ప్రహ్లాద్ చదువుకుంటున్నాడు. అక్కడ గురువులు ఎవరు, శుక్రాచార్య యొక్క సన్స్ సందా నమర్క, వీళ్ళిద్దరే గురువులు. సో ప్రహ్లాద్ చదువుకుంటున్నారని చెప్పడానికన్నా ప్రహ్లాద్ని అక్కడ చదవమని చెప్తాడనమాట హిరణ్యకశిపు. అక్కడికి పంపించి చదువుకోమని చెప్తారు. సో సంతానం అమర్క వీళ్ళ యొక్క పని ఏంటంటే ఎంతసేపు అర్థ కామ ఇవే చెప్పడం, వాళ్ళకి ధర్మ అర్థ కామ ఈ 3 విషయాలు మాట్లాడతారు. లాస్ట్ వన్ ఏంటి, మోక్ష. ఈ మోక్ష గురించి వాళ్ళు మాట్లాడరు. ఆ ధర్మ అంటే ఏదో రిలీజియస్ రిచువల్స్ చేయడం, అర్థ అంటే వెల్త్ సంపాదించడం, మనీ సంపాదించడం, కామ అంటే సెన్స్ గ్రాటిఫికేషన్. ఈ 3 విషయాలే అక్కడ బోధిస్తారు. అలానే ఇంకో ఏం చెప్తారంటే వాళ్ళ సిలబస్లో ఏముంటుందంటే ఎవరు ఫ్రెండ్ ఎవరు ఎనిమి ఈ విషయాలు ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్ అంటే ఎవరు అంటే డీమన్స్ అందరూ ఫ్రెండ్స్, ఎవరైతే విష్ణువుకి అగేన్స్ట్ ఉన్నారో వాళ్ళంతా ఫ్రెండ్స్ అన్నట్టు. ఎనిమీస్ ఎవరైతే విష్ణు భక్తులు ఉంటారో అట్లా. సో వాళ్ళు నేర్పిస్తారు అన్నమాట, యూ హ్యావ్ టు డిస్క్రిమినేట్, మంచి ఫ్రెండ్స్ వీళ్ళు, ఎనిమీస్ వీళ్ళని డిస్క్రిమినేట్ చేయడం నేర్పిస్తారు. అలానే డిప్లొమసీ గురించి పాలిటిక్స్ నేర్పిస్తారు. సో ఇవే మెయిన్గా ఆ స్కూల్లో నేర్పించే వాళ్ళనమాట. ఇలా జరుగుతుంటే ప్రహ్లాద్ మహారాజ్కి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. కానీ ఆయన ఎంత ఇష్టం లేకపోయినా ఆయన ఎప్పుడు కూడా తన యొక్క గురువుల్ని డిస్రెస్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా వాళ్ళని చాలా ఎంతో ప్రేమతో, ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆప్యాయతతో ఆయన మాట్లాడేవారు. ప్రహ్లాద్ మహారాజ్ తన యొక్క తండ్రిని కూడా, ఆయన ఒక డీమన్స్ రాక్షసులకే రాజు, భగవంతుడే లేదు అంటాడు, అయినా సరే తండ్రికి ఎంతో ప్రేమను ఎంతో మర్యాదను ఇచ్చేవారు అనమాట ప్రహ్లాద్ మహారాజ్. సో ఈ విధంగా తన స్కూల్లో చదువుకుంటున్నాడు కాబట్టి ప్రహ్లాద్ మహారాజ్ని ఒకరోజు ఈ సందా అండ్ అమర్క ఈ గురువులు ఎవరైతే ఉన్నారో శుక్రాచార్య యొక్క కొడుకులు వాళ్ళిద్దరూ తీసుకొని వస్తారన్నమాట ప్రహ్లాద్ మహారాజ్ని హిరణ్యకశిపు దగ్గరికి తీసుకొస్తారు. సో హిరణ్యకశిపు ప్రహ్లాద్ మహారాజ్ చూసి ఎంతో వాత్సల్య ప్రేమ, నా కొడుకు వచ్చారు అనేసి చాలా ప్రేమతో తన ఒడిలో కూర్చోబెట్టుకొని
చాలా అడుగుతారనమాట, ప్రేమతో అడుగుతారనమాట. మై డియర్ సన్, వాట్ డూ యూ థింక్ ఇస్ ద బెస్ట్? అంటే ఇప్పుడు దాకా నువ్వు అన్ని నేర్చుకున్నావు కదా, విద్యను అభ్యసించావు కదా, ఈ లోకంలో బెస్ట్ ఉన్నతమైంది ఏదని నువ్వు అనుకుంటున్నావు అనేసి అడుగుతారనమాట. అప్పుడు చెప్తారు, అంటే యాక్చువల్గా హిరణ్యకశిపు ప్రాక్టికల్గా ఏదో చెప్పాలి, ప్రహ్లాద్ ఏదో చెప్పాలని కాదు అడిగింది. జస్ట్ ఏదో ఆయన చెప్తే, ఆయన చిన్న వయసు కదా, చిన్న బాబు 5 ఏళ్ళే, ఆయన కనుక ఏదైనా మాట్లాడితే స్వీట్గా ఉంటుంది కదా, అది వినాలనేసి ఆయన అసలు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఊరికే అడిగారు, నీకేం తెలుసు ది బెస్ట్ ఏది అని ఊరికే అడిగారనమాట. అప్పుడు మన ప్రహ్లాద్ మహారాజ్ ఇలా ఆన్సర్ చేస్తారు. 7వ స్కందం 5వ అధ్యాయం 5వ శ్లోకం 7.5.5 ఏం చెప్తున్నారు? తత్సాధు మన్యే సురవర్య దేహినా సదా సముద్విగ్న ధియా అసద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమందకూపం వనం గతో యద్దరిం అశ్రేయథ. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు, ఎవరైతే భౌతికంగా కంప్లీట్గా దాంట్లోనే మునిగి తేలుతున్నారో, వీళ్ళందరూ ఎప్పుడూ గృహస్థ పనులు, అంటే ఇంట్లో పనులు, అంటే సెన్స్ ఎంజాయ్మెంట్, వీటి మీదే వాళ్ళ యొక్క మనసు అనేది ఉందన్నమాట. సో వాళ్ళ మనసు ఇలా ఎల్లప్పుడూ ఎలా నేను సంతోషపడాలి, ఎలా నేను నా ఇంద్రియ తృప్తి చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలతోనే వాళ్ళ మైండ్ అంతా ఎంట్రాప్డ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థాట్స్. సో ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఏది బెస్ట్? ఫస్ట్ 2 లైన్లు తత్సాధు మన్యే సురవర్య దేహిన సదా సముద్విగ్న ధియా అసద్గ్రహాత్. అసద్గ్రహాత్ అంటే ఒక టాటాయిల్, ఇది క్రొకడైల్ ఉంది, క్రొకడైల్ నోరు ఎలా అంత షార్ప్గా ఉంటుంది, దాని లోపల తలపెట్టినట్టు ఈ భౌతిక ప్రజలు వాళ్ళకి స్థితి ఎలా ఉందంటే ఒక టాటాయిస్ లోపల తలపెట్టినట్టు ఉందన్నమాట. అలాంటి వాళ్ళకి ఎలా విముక్తి వస్తుంది? అసలు వాళ్ళకి ఏది బెస్ట్ అనేసి అంటున్నారు అనమాట. ఏది బెస్ట్ అంటే హిత్వాత్మపాతం గృహమందకూపం వనం గతో యద్ధరిం ఆశ్రయేథ. సో వీళ్ళు ఈ భౌతికంగా బతుకుతూ వాళ్ళు ఏంటంటే అందకూపం, ఒక డీప్ అండ్ డార్క్ బావి, దాని లోపలికి వెళ్ళిపోతున్నారు. ఒక బావి, అది ఎంత డార్క్గా ఉందంటే ఇగ్నోరెన్స్ కంప్లీట్గా. సో వీళ్ళు ఎంతసేపు వాళ్ళు భౌతికంగా కర్మలు చేస్తున్నారు, తన ఇంద్రియ సంతృప్తి కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ ఆనందం అనేది లేదు. వాళ్ళు ఈ ఇగ్నోరెన్స్ లోపలికి వెళ్ళిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏది బెస్ట్ అనేసి చెప్తున్నారు. హిరణ్యకశిపు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకున్నావు కదా, ఇందులో బెస్ట్ ఏంటి అని అడిగారు. సో ఆ బెస్ట్ ఏంటి చెప్తారు. లాస్ట్ లైన్, వనం గతో యద్ధరిం ఆశ్రయేథ. వనం అంటే బృందావనం. సో ఎప్పుడైతే బృందావనంకి వెళ్ళి భగవంతుడు హరిని వర్షిప్ చేస్తారో వాళ్ళకి అదే బెస్ట్ అనేసి చెప్తున్నారు అనమాట. ఎవరు చెప్తున్నారు? ప్రహ్లాద్ మహారాజ్. ఈ మాట విని ఫస్ట్ అంటే డైరెక్ట్గా క్రిటిసైజ్ చేస్తారు ప్రహ్లాద్ మహారాజ్ అందరినీ, ఎలా ఉన్నారు ప్రజలందరూ ఎలా ఉన్నారని. ఈ మాట విని హిరణ్యకశిపుకి ఒక పక్క ఆశ్చర్యం, ఒక పక్క నవ్వు వస్తుంది. అసలు గట్టిగానే నవ్వుతున్నాడు, ఒక పక్క ఆశ్చర్యపడుతున్నాడు. ఎలా ఇలా తెలుసుకున్నాడు, ఎవరు ఇలా ఆయనకి నా కొడుకుకి ఇలా బోధించారు అనేసి అనుకుంటాడు. ఒకవేళ విష్ణు భక్తులు ఎవరైనా దొంగచాటున వచ్చి చెప్పేసి వెళ్ళారా అనేసి ఇవన్నీ ఆలోచిస్తూ వాళ్ళని అడుగుతారన్నమాట. చండా అమరిక ఏంటి మీరు బోధించింది ఇదేనా అంటే, లేదు చిన్నపిల్లడు ఏదో అలా జరిగిపోయింది, ఏముండదు, మేము మాట్లాడతామనేసి తీసుకెళ్తారనమాట. మళ్ళీ స్కూల్కి ఈసారి తీసుకెళ్ళినప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ని అడుగుతారనమాట ఈ చండా అండ్ అమెరిక, అసలు నీ మనసు ఎందుకు ఇలా ఉంది? అందరూ పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళందరూ క్లారిటీతో ఉన్నారు, వాళ్ళ మైండ్ చాలా క్లారిటీగా ఉంది. కానీ నీ మైండ్ ఏంటి ఇలా ఉంది? బృందావనంకి వెళ్ళి భక్తి చేయాలా, విష్ణువుకి పూజించాలా, ఎందుకు ఇలా అయిపోయింది నీ మైండ్? చాలా అదేంటి కరెక్టెడ్గా ఉంది నీ మైండ్ అంటారనమాట. సో అసలు మేము ఎప్పుడు ఇలాంటి బోధన నీకు చేయలేదే, నీకు ఎలా ఇలాంటి ఆలోచన, ఇలాంటి బోధన ఎవరు చెప్పారు నీకు అనేసి అడుగుతారనమాట. అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు,
7.5.11 7వ స్కందం 5వ అధ్యాయం 11వ శ్లోకం. పరస్వశ్చేతి అషద్గ్రాహ పుంసాం యన్మాయయకృతా విమోహితా ధియాం దృష్టస్ తస్మై భగవతే నమః. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, ఈ ఎవరైతే గురువులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పిస్తున్నారు, మంచి ఫ్రెండ్స్ అంటే వీళ్ళు, ఎనిమీస్ అంటే వీళ్ళు అనేది ఒక డిస్టింక్షన్ పెట్టుకో, డిస్టింగ్విష్ చేయి, ఈ విధంగా నేర్పిస్తున్నారు కదా. ఈ నేర్పించడము ఎంత తక్కువ ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇలా ఫ్రెండ్స్ వీళ్ళు, ఎనిమీస్ వీళ్ళు అనేది అది నేను కాదు అనుకోవడం, అది భగవంతుడి యొక్క పవర్, ఎనర్జీ. ఏది మాయ, ఆ గొప్ప పవర్, ఆ మాయనే నన్ను ఇలా అనుకోపెడుతుంది, అంటే నన్ను ఇలా ఆలోచింపజేస్తుంది, వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఎనిమీస్ అని. అటువంటి గొప్ప మాయకి నేను నమస్కరిస్తున్నాను. దీని గురించి నేను ముందే విన్నాను కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఎనిమీస్ అని అనుకోవడం అని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట. సో ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ఆలోచన ఎప్పుడు కానీ ఒకేలాగా ఉండేది, అంటే ప్రతి ఒక్కరిని ఒకేలాగా చూసేవాళ్ళు ముందు మాట్లాడుకున్నట్లుగా. సో వీళ్ళు అడుగుతున్నారు, నీకెందుకు విష్ణు భక్తులు దీని గురించి అంటే నీకు ఎవరు చెప్పారు అని కోపంగా అడిగినప్పుడు ఇంకా ప్రహ్లాద్ మహారాజ్కి ఒకే మాట చెప్తారు. ఎలాగైతే ఒక ఐరన్ మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతుందో నేచురల్గానే జరుగుతుందా? ఐరన్ యొక్క ప్రాపర్టీ అదే కదా, ఇట్స్ అ నేచురల్ ప్రాపర్టీ ఆఫ్ ఐరన్. సో ఎప్పుడైతే ఎలాగైతే ఐరన్ మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతుందో, సిమిలర్లీ నా యొక్క మనసు కూడా భగవంతుడు హరికి అట్రాక్ట్ అవుతుంది. ఇది నేచరే, దీంట్లో ఏముంది తప్పు అనేసి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట. అలానే ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం మాట్లాడుకుందాం. 10వ స్కందం 44వ అధ్యాయం 15వ శ్లోకం. ఎవరు భగవంతుడి యొక్క భక్తి విషయంలో ఎవరు గొప్ప భక్తులు అనే దాని గురించి ఇక్కడ ఉంది. యదోహనే వహననే మతనోపలేప ప్రంకేన్ ఖరర్భ రుదితోక్షణ మర్జన దౌ గాయంతి చైనం అనురక్త ధియోషు కంత్యో ధన్యా వ్రజ స్త్రీయ వృక్రమ చిత్తయాన. ఏమనుంది? అసలు గోపీస్ ఎవరైతే వ్రజవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గొప్ప భక్తులు. ఎందుకంటే వాళ్ళు దోహనే అంటే పాలు పితుకుతున్నా, వహననే గ్రెయిన్స్ అది ఫార్మింగ్ చేస్తున్నా, అలానే మథనోపలేప అంటే బటర్ వెన్న చిలుకుతున్నా, అలానే ప్రేంకేన్ కనర్భ అంటే మీరు చూసింటారు విలేజ్లో ఇట్లా ఆవు యొక్క కౌ డంగ్ పిడకలు తీసి ఎండ పెడతారు కదా, ఆ వాల్స్కి వేసి ఆ పని చేస్తున్నా. రుదితోక్షణ మర్జనాథౌ అంటే ఒకవేళ వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉన్నా, చిన్న పిల్లలు ఏడుస్తూ ఉన్నా, వాళ్ళు ఏ పని చేసినా గాయంతి చైనం అనురక్త దియో శృకంత్యో, ఎట్లా భగవంతుడి యొక్క గొప్పతనాలని ఎంతసేపు వాళ్ళు గ్లోరిఫై చేస్తున్నారు, వాళ్ళ గొంతంతా కూడా ఎండిపోతారు, అంతగా గ్లోరిఫై చేస్తూనే ఉంటారు. వాళ్ళ పనంతా భగవంతుడి యొక్క లీలను తలుచుకోవడం, భగవంతుడి యొక్క గుణగణాల గురించి పాటలు పాడుతూనే ఉండిపోతారు. సో లాస్ట్ లైన్ ఏం చెప్తున్నారు? ధన్య వ్రజో స్త్రీయ వృఖమ చిత్తయాన.